హాయ్ అండి, వెల్కమ్ టు అనితా ఫుడ్స్. ఈరోజు నేను వంకాయ పులుసు చేస్తున్నాను. ఇది రాగి సంకటి, జొన్న సంకటి రైస్లోకి చాలా బాగుంటుంది. సో దీనికోసం ముందుగా వంకాయలు తీసేసుకుని శుభ్రంగా కడిగేసుకుని ఇలా కట్ చేసేసి ఈ ముక్కలన్నీ కూడా ఉప్పు నీళ్లు కలిపిన వాటర్లో వేసేసుకోవాలి. ఈ ముక్కలు నల్లగా రాకుండా ఉంటే అలాగే చేదు కూడా ఉండదన్నమాట. ఇలాగా ఒక ఉల్లిపాయ అలాగే టమాటో కూడా పొడవుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె వేయను ఉంటే గిన్నె, లేదంటే కుక్కర్ అయినా తీసుకోవచ్చు. తీసుకుని 2 స్పూన్ల ఆయిల్ వేసేసుకొని అది వేడెక్కగానే పోపు దినుసులన్నీ వేసేసుకుని కరివేపాకు ఎండుమిరపకాయలు వేసేసుకుని వేగిన తర్వాత టమాటా ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి. కొద్దిగా పసుపు ఉప్పు వేసేసి 2 నిమిషాలు వేయించేయాలి. ఇవి వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా దీనిలో వేసేసుకోవాలి. ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కారము కొద్దిగా ఉప్పు వేసుకోవాలన్నమాట. సో అది ఒక 10 నిమిషాలు మగ్గిన తర్వాత చింతపండు కలిపిన వాటర్ వేసేసుకోవాలి. ఇది ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత పులుసు కూడా మరిగిన తర్వాత కొద్దిగా బెల్లం వేసేసుకుని ఒక 5 నిమిషాల నుంచి దించేసుకోవాలి. సో మన పులుసు అయితే ప్రిపేర్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్.